అంటే అంత క్రితం కృష్ణ గారు అంతగా ఆయన ఇదవ్వడానికి కారణం ఏంటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ మహేష్ బాబు మీద ఉన్నాయండి. రాజకుమారుడు కృష్ణ గారు ఉంటారు. రాజకుమారుడు ప్రారంభ చిత్రం కాబట్టి హిట్ అయిపోయింది, ఓకే. తర్వాత మీకు యువరాజ్ ఒకటి, వంశీ 2 ఫ్లాపులు అనమాట. ఆ 2 ఫ్లాపుల తర్వాత ఏంటంటే ఖచ్చితంగా ఒక మంచి కమర్షియల్ హిట్ కావాలి, అది అతనికి హీరోగా పేరు తేవాలి, అట్లాగే కమర్షియల్గాను పాస్ అవ్వాలనేటటువంటి ఒక పట్టుదల అనమాట. దాంతో సినిమా చాలా బాగా ఆడటం, చాలా గొప్ప పేరు తీసుకురావడం. సినిమా విడుదలయ్యి రిపోర్ట్ తెలిసే సమయానికి అంతఃపురం హిందీ చేస్తూ శక్తి అని ఎక్కడో నార్త్ ఇండియాలో ఫార్ అవే, అసలు ఫోన్ కాల్కి కూడా దొరకని పరిస్థితుల్లో వాతావరణంలో ఉన్నారు కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ గారు బ్రదర్ ఫోన్ చేశాడట, 2 రోజులు పట్టింది. కృష్ణవంశీ గారికి ఫోన్ చేయగానే కృష్ణవంశీ గారు థ్యాంక్స్ రా అన్నాడంట. నేను ఇంకా నీకు కంగ్రాచులేషన్స్ చెప్పలేదంటే, నువ్వు అది చెప్పడానికి ఫోన్ చేసుకుని నాకు తెలుసు అన్నాడంట ఆయన. అంత దూరం ఎందుకు ఫోన్ చేస్తాడు? లేకపోతే సినిమా బాగుండి హిట్ అయితేనే సినిమా బాగుంది హిట్ అంటున్నారని చెప్పడానికి ఫోన్ చేస్తారు, అంతే కదా. అది నిజంగా ఇప్పటికీ ఒక్కొక్క క్యారెక్టర్ వదినగా మన శ్రీలక్ష్మి గారి పర్ఫార్మెన్స్ బాగా అద్భుతం సార్, సీరియస్లీ. అసలు అంటే ఆ సీన్ మురారి నన్ను కొంగు పట్టుకొని అమ్మా అమ్మ అన్నప్పుడు ఆవిడ యాక్టింగ్ అస్సలు నాకు తెలిసి ఆ సీన్ ఇప్పటికీ తలుచుకున్నా కూడా ఎవర్ గ్రీన్ అనిపిస్తుంది దాంట్లో. తర్వాత సత్యనారాయణ గారి క్యారెక్టర్ అంటే ఈయన చాలా సంవత్సరాల తర్వాత పుట్టారు అనేసి నాన్న నాన్న అనేసి అందరూ ఈయన మురారిని గౌరవించడం అనేది, ఆయనకు ఆ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది, శివాజీ రాజాతో వచ్చే ఆ కాంబినేషన్ సీన్స్, అంటే ఈయన ఏదో చేస్తున్నారండి కానీ తెలియట్లేదండి అనేసి అండి అంటే గౌరవించుకోవడం అనే కాన్సెప్ట్ని దాన్ని ఎంత క్యూట్గా, మామూలుగా చిన్నోళ్ళని మనం అనం కదా, వాళ్ళందరూ అది కాదండి మీరు అలా చెప్పకుండా వెళ్తే ఎలా అండి అనేసి అంటే అది ఎంత క్యూట్, అంటే వాళ్ళ బాండింగ్ ఎంత క్యూట్గా చూపించారు అని. టెలిఫోన్ సీన్ ఒకటి ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు గొల్లపూడి గారు, అది నెక్స్ట్ సోనాల్ బిందెతో వచ్చే కాంబినేషన్స్ ఏంటిది. ఈ సినిమా తర్వాతేనండి ఏమని కృష్ణవంశీ సినిమాలో ఎవరికి ఎవరు ఏ వరుస అవుతారో సరిగ్గా చెప్పగలిగితే వాళ్ళకి ప్రైజ్ అనే డిస్కషన్ ఈ సినిమా తర్వాతే స్టార్ట్ అయింది. కానీ గుడ్ థింగ్ ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ ఉన్నా ఎక్కడ బోర్ అనిపించవు సార్ క్యారెక్టర్స్ కూడా. మనం అక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్ అయి మనం ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటుంది నిజంగా. ఆ చూపించిన విధానం కానీ రవిబాబు గారితో ఏనుగు ఎపిసోడ్ మీరు అన్నట్టుగా చాలా బాగుంటుంది. రవిబాబు గారు ఉన్నంతసేపు ఒక కామెడీ జనరేట్ అవ్వడం, మళ్ళీ ఎండింగ్ కొట్టకరా రే అంటాడు రవిబాబు. ఆడికి అవమానం కదా, ఆడి మనుషులు ఉంటారు కొట్టకరా రే అంటాడు, కర్ర పట్టుకో అనేసాను అన్నప్పుడు అసలు రవిబాబు గారిలో ఒక కొత్త పందా కనిపిస్తుంది సినిమాలు. చాలా మంచి ఆర్టిస్ట్ రవిబాబు గారు. దాంట్లో ఒక డిఫరెంట్ అంటే కామెడీ ప్లస్ విలన్ 2 కలగలిపి ఉంటాయి ఆయనది అందులో. తర్వాత ఏంటిది ఈయనే శాపానికి గురి కాబోతున్నాడు అని అన్నప్పుడు దీక్షిత్ గారి పెర్ఫార్మెన్స్ అందరూ వచ్చేసి బామ్మగారి మాట ఎవరు జవదాటకూడదు అనుకుంటే ఒక్కొక్కరు పీక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. చిన్నా గారిది కావచ్చు, ప్రసాద్ బాబు గారిది కావచ్చు. అసలు ప్రసాద్ బాబు గారు లక్ష్మి గారు పేరు అన్నది చాలా సేపటికి కానీ అర్థం కాదు నిజంగానే. నిజంగా ఇప్పటికీ మనం మాట్లాడుతున్నట్టు ఒక క్యారెక్టర్ ఎంత రిజిస్టర్ అయింది చూడండి నిజంగా. ఏంటి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అంతేనా, నాకు ఓకే అనగానే బామ్మ దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు అనేది, ఈయనకే చావు ఉంది, ఆ పిల్లకు వైధవ్యం వస్తుంది, నాలాగా తను తయారవుతుంది అనేసి మహేష్ బాబు గారు క్యారీ చేస్తారు చూడండి. చూసారా అనవసరంగా శబరిని మీరు అపార్థం చేసుకున్నారు, తనలాగా ఎలా మన పాప అవుతుందో అనేసి ఆలోచించి కన్వే చేయడం కానీ బా ఆ టెంపుల్ చూస్తే అయ్యో సినిమా అయిపోయిందా అన్న ఒక ఫీల్. సీరియస్లీ కృష్ణ గారు ఈయనని ఎలా నమ్మి కృష్ణవంశీ గారికి అప్పచెప్పారు, మహేష్ బాబు గారు ఎలా కృష్ణవంశీ గారిని బిలీవ్ చేశారు అనేది ఇప్పటికీ తెలుసుకుంటే ఇదే కావచ్చు మ్యాజిక్ అనేసి. అంతే అండి, లేకపోతే మాట్లాడుకుంటున్నాం 20 సంవత్సరాలు అయిపోయింది, 26 సంవత్సరాలకు అడుగు పెట్టింది, మనం మాట్లాడుకుంటున్నాగా. అది మనలా ఇప్పుడు మనం ఇందాక నేను మీతో ఏమన్నా కృష్ణవంశీ గారు అదేదో తీస్తే ఆడుతుంది 100 రోజులు ఆడుతుంది సూపర్ హిట్ అవుతుంది, ఇది తీస్తే 20 ఏళ్ళు 30 ఏళ్ళు మాట్లాడుకుంటారు నిలిచిపోతుంది అని అన్నారే, అలా నిలిచిపోయింది కదా, నిలిచిపోయింది కాబట్టే మాట్లాడుకుంటున్నాం కదా. ఇంకా అంటే సినిమాకి సంబంధించి ఇంకా విశేషాలు ఏంటి, 175 డేస్తో పాటు అప్పటి ఆడియన్స్ పల్స్ అనేది కృష్ణవంశీ గారు పట్టుకున్నారు అని అనుకోవచ్చా? అట్లా కాదు, ఫ్యామిలీ ఆడియన్స్కి మహేష్ బాబు గారిని దగ్గర చేశారు. ఓకే, అప్పటికని ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవ్వాలా, ఆయన సినిమాలు రాజకుమారి హిట్ అవ్వడం అనేది అభిమానులు ఎలా చేస్తుంటాడో చూద్దామని ఒక ఇంత ఆసక్తితో వెళ్ళినటువంటి ప్రేక్షకులు వాళ్ళ వరకు సినిమా చాలా బాగుంటుంది. రాజకుమారుడు ముఖ్యంగా సెకండ్ హాఫ్ మీకు సుమలత గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది మీకు రాజకుమారుడు సినిమాలో. తర్వాత మీకు 2 సినిమాలు హై ఎక్స్పెక్టేషన్స్తో ఫ్లాప్ అవ్వడం, యువరాజ్ ఒకటి, వంశీ ఒకటి.
ఒకటేం వైవేస్ చౌదరి గారు, ఒకటేం బి గోపాల్ గారు. ఆ తర్వాత మీకేంటంటే ఖచ్చితంగా ఏమండి, ఎప్పుడైనా సరే అభిమానులు మాత్రమే కాకుండా కుటుంబాలు మీకు సినిమా థియేటర్లకి తరలి వస్తేనే మీకు అక్కడి నుంచి యాక్సెప్టెన్సీ అనేది వస్తుందన్నమాట. మిమ్మల్ని అంగీకరించారు, మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు, ఏది ప్రేక్షకులు కుటుంబాలతో సహా థియేటర్లకు వస్తున్నారంటే మిమ్మల్ని సొంతం చేసుకున్నారు, మీ సినిమా చూడటానికి తరలి వస్తున్నారంటేనే మీరు నిలబడగలుగుతారు, నిలదొక్కుకోగలుగుతారు. అది మురారి చేసింది. అవార్డ్స్ ఏమేమి వచ్చాయి సినిమాకి? అవార్డ్స్ చాలా వచ్చాయండి. ఉత్తమ సంగీత దర్శకుడు, తర్వాత ఇవన్నీ చాలా పురస్కారాలు ఉన్నాయి. ఉత్తమ క్యారెక్టర్ ఉత్తమ సహాయ నటి, చాలా పురస్కారాలు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఏదో వచ్చింది అనుకోండి. మనకి ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే ఈయనకి ఏవైతే సందేహాలు ఉన్నాయో, ఎవరికి కృష్ణవంశీ గారికి ఉన్న సందేహాలని నివృత్తి చేసింది మాత్రం సీతారామ శాస్త్రి గారు. నివృత్తి చేయడం వల్ల తనకున్నటువంటి అనుమానాలన్నీ పటాపంచలు అయిపోవడం వల్లే కృష్ణవంశీ గారు చాలా చక్కగా ఈ సినిమాని తీయగలిగారు. మీకు ఎప్పుడైతే సందేహం ఉంటుందో అప్పుడు మీరు దాన్ని హ్యాండిల్ చేయలేరు, మీరు దాన్ని మీరు తెర మీద ఆవిష్కరించలేరు. మీరు సందేహం ఉంటే, సందేహం లేదు కాబట్టి ఇప్పుడు శాపానికి గురైంది, ఆ శాపం వెంటాడుతుంది, వెంటాడినటువంటి ఆ శాప విమోచన జరగాలంటే అది ఎప్పుడు జరుగుతుంటే రక్తతర్పణంతో చెప్తాడు సీతారామ శాస్త్రి గారు. అలా వాళ్ళు శత్రువులు వచ్చి ఇతన్ని కర్రలతో బాది అతని రక్తంతో అభిషేకం జరిగిన తర్వాత అమ్మవారి ప్రతిమ ఏదైతే ఉందో ఉత్సవ విగ్రహానికి రక్తాభిషేకంతో రక్తతర్పణం చేసిన తర్వాతే శాంతించింది అనేటటువంటిది. అట్లాగే ఆ జ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది మీకు నిరంతరం. ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మీకు ప్రేక్షకుల్ని చాలా థియేటర్లకి వెళ్ళడానికి, అట్లాగే చాలామంది తర్వాత అమ్మవారి భక్తులుగా మారడానికి, అప్పటి వరకు కాని వాళ్ళు, లేదా అంత క్రితం భక్తులైన వాళ్ళు మరింతగా అమ్మవారి మీద భక్తిని పెంపొందించుకోవడానికి మురారి సినిమా ఒక ఆలంబనగా అయితే నిలబడింది. మెయిన్ టీజింగ్ సీన్స్ గురించి చెప్పాలి సార్. సోనాల్ బృంద తోటి అంటే ఇంటికి వచ్చినప్పుడు నాకు తెలిసి శైలజ గారు అనుకుంటా డబ్బింగ్ చెప్పింది. ఎంత అద్భుతంగా చెప్పారు నిజంగా. వాళ్ళిద్దరి మధ్య టీజింగ్ సీన్స్ ఇప్పటికీ ఎన్నొచ్చినా వాటిని అంటే మన సోషల్ మీడియా దాంట్లో రీమేక్స్ అనేది దాని మీద చాలా వస్తాయి. దాని గురించి అంటే ఎలా వచ్చాయి టీజింగ్ సీన్స్ అవి? పామ్ ఒకటి బాగా ఇదైంది. ఆయనకి ఏంటంటే హీరోయిన్ టీజ్ చేయడం అని నిన్నే పెళ్ళాడతా నుంచి ఉంది. నిన్నే పెళ్ళాడతలు ఏంటంటే టబు గారిని ఆయన పండు చేసేటటువంటిది ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. అప్పుడు ఆ నచ్చింది ఆయన గుర్తు పెట్టుకున్నాడు. అంటే ఇదొక పేయింగ్ ఎలిమెంట్ ఆన్ స్క్రీన్ కమర్షియల్గా. ఇది హీరోయిన్ని టీజ్ చేయడం అనేది, లేకపోతే హీరోని ఏదో విధంగా జయించాలనుకుని ఆవిడ చేసేటటువంటి ఏవైతే ఉంటాయో కుట్రలు కుయుక్తులు, ఇవి ఖచ్చితంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేటటువంటి ఒక ఇంధనం ఇది సినిమా వరకు నాకు బాగా అర్థమయ్యి, అందుకే మీకు దాన్ని చాలా అద్భుతంగా తీసుకొచ్చాడు ఆయన. అలా టీజ్ చేసే ప్రతి టైంలో మణిశర్మ గారి రొమాంటిక్ ఆర్ఆర్ వస్తూ ఉంటుంది. అంటే అదే నేపథ్య సంగీతానికి సంబంధించి మణిశర్మ గారి టాప్ 10లో మురారి ఉంటుందండి. 175 ఆడింది ఇది. 175 మనకు బాగా గుర్తుండి మనకు సుదర్శన్లో చాలా బీభత్సంగా ఆడింది. సుదర్శన్ 35లో 175 days, 100 days, 105 days హౌస్ఫుల్స్, ఆల్ షోస్ 4 shows హౌస్ఫుల్స్. అప్పటికి 2001లో హౌస్ఫుల్స్ 100 days హౌస్ఫుల్స్ అలా బీభత్సం సృష్టించింది. అవార్డ్స్ విషయంలోనే మహేష్ బాబు గారికి ప్లస్ కృష్ణవంశీ గారికి ఇద్దరికి అన్యాయం జరిగిందని చెప్పాలి. ఒక మణిశర్మ గారికి ప్లస్ బామ్మ క్యారెక్టర్ ఇద్దరికి ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో లక్ష్మీపతికి ఇచ్చారు, మన చిత్తజల్లి లక్ష్మీపతి ఆయనకి ఇచ్చారు. అదే మన రవిబాబు గారి సహాయకుడిగా. అసలు మెయిన్ హీరోకి అలాగే డైరెక్టర్కి ఇద్దరికి మిస్ అయిపోయింది అని అనిపిస్తుంది మురారి చూసిన ప్రతిసారి. ఎందుకంటే ఇప్పటికీ ఫ్యామిలీ అంతా కూర్చొని చూస్తే ఒక కల్ట్ క్లాసిక్. ఎక్కడ చిన్న అభ్యంతరం చెప్పడానికి కానీ, ఎక్కడ చిన్న అసభ్యం చూపించడానికి కానీ, ఎక్కడ ఈ సీన్ అనవసరంగా పెట్టారేమో అని అనిపించేలాగా ఏ ఒక్కటి అనిపించదు నిజంగా. దాంట్లో నిజంగా అండి ఆయన కృష్ణవంశీ గారి రొమాంటిక్ టచ్ ఎంత గొప్ప దర్శకుడు అని చెప్పడానికి ఏంటంటే, ఇప్పటికీ ఆ సన్నివేశం తలుచుకున్నప్పుడల్లా లేదా ఎప్పుడైనా చూస్తున్నప్పుడల్లా నాకు కృష్ణవంశీ గారికి అసలు ఎంత గొప్ప దర్శకుడు ఇస్తున్నాను అనిపిస్తుంది. అదేంటంటే అందరూ ఏమనుకుంటారంటే డైరెక్షన్ అంటే ఒక అద్భుతమైన షాట్ పెట్టాడు, లేకపోతే కెమెరామ్యాన్కి చెప్పి బీభత్సమైన లైటింగ్ చేసి ఎలివేషన్ ఇచ్చాడు. కాదండి, డైరెక్టర్ అంటే ఏంటంటే మీకు ప్రసాద్ బాబు గారు చాలా సీరియస్గా పనిచేసుకుంటూ ఉంటారు. లక్ష్మి గారు వెళ్ళి ఈవిడేదో చెప్పాలనుకొని ప్రయత్నిస్తే ఆవిడ అందుకోసం వచ్చిందేమని ఇప్పుడు కాదంటాడు ఆయన. అందుకు కాదు నేను వచ్చి. అస్సలు అది డైరెక్టర్స్ ఇంటెలిజెన్స్ అండి. అది
ఖచ్చితంగా హీరో హీరోయిన్లకైనా రొమాంటిక్ సీన్స్ అవి ఉంటాయి, మిగతా వాళ్ళకు భార్యాభర్తలు అయినటువంటి వాళ్ళకు ఉండవా అని చెప్పేసి అది చాలా సీరియస్ గా వర్క్ చేసుకుంటా ఉంటాడు పాపం. ఈవిడ చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడటానికి వచ్చేసి ఈవిడ దారాలు పోవడము, బాడీ లాంగ్వేజ్ బాడీ అలాగే ఉంటది. ఇప్పుడు కాదంటాడు ప్రసాద్ బాబు గారు, ఆవిడ కోపం వచ్చేస్తుంది. అలాంటివి దర్శకుడి గొప్పదనానికి మచ్చు తునకలు మెచ్చు తునకలు అనమాట. నిజంగా అలాంటి డైరెక్టర్ ఇప్పుడు కొంత సైలెంట్ అయిపోవడం చాలా బాధాకరమైన లేదు విషయం. లేదు చేస్తున్నారండి. నెక్స్ట్ అంటే గ్యాప్ తీసుకుంటున్నారు కదా ఎక్కువగా. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఆయన తీయక ఒక సినిమా తీస్తారు, అది ఎవర్ గ్రీన్ గా మిగిలిపోతుంది. మళ్ళీ కామ్ అయిపోతారు, ఏదో సినిమా వస్తుంది, మళ్ళీ స్తబ్దుగా అయిపోతారు, మళ్ళీ ఎప్పుడు రేజ్ అవుతారా అని వెయిట్ చేసుకుంటూ ఉండాలి. అంటే కంటిన్యూటీ అనేది కృష్ణవంశీ గారిలో మిస్ అవుతుంది మెయిన్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు నిన్నే పెళ్ళాడతా, మురారి, గులాబీ, ఈ మూడేనా, అంతఃపురం, ఖడ్గము, ఇవి దీన్ని దాటి ఆ మీటర్ దాటేసి ఈ మధ్య కాలంలో ఏదంటే చందమామ ఒకటి, చందమామ తర్వాత అది ఒక వర్గం ప్రేక్షకులకి. ఇప్పుడు నా మేనకోడలు వయసు 20 ఏళ్ళు అనుకుందాం, 20 పూర్తయ్యాయి, 20 ఏళ్ళు. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, వాళ్ళు కిడ్స్గా ఉన్నప్పుడు వచ్చిన సినిమా, వాళ్ళకి విపరీతమైన ఆల్ టైమ్ ఫేవరెట్ ఏది అంటే చందమామ అనమాట. మురారి తర్వాత అంత ఫ్యామిలీ ఎలిమెంట్స్ అంటే మళ్ళీ చందమామ. అది 2000 సార్లు చూసిందో 3000 సార్లు చూసిందో మా మేనకోడలు ప్రియదర్శిని. DVD ఇరిగిపోయి మొక్కలైపోయి అన్నీ అయిపోయినా కూడా ఏంటంటే నేను ఆ కోవలో ఉన్నదాన్ని. కృష్ణవంశీ గారి సినిమాలు అంటే మాక్సిమం సార్ రిపీట్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. ఎప్పుడు ఆ సినిమా వచ్చినా కృష్ణవంశీ గారి కోసము హీరోయిన్లతో కావచ్చు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఎలా అవుట్పుట్ రాబట్టుకోవాలి అనేది ఆయన సెట్లో మన అన్నపూర్ణమ్మ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఏంటంటే ఇవాళ ఏ కాస్ట్యూమ్ వేసుకున్నామో ఆ మైన్యూట్ డీటెయిల్స్ కూడా లేదు, అన్నపూర్ణమ్మ గారు నీ కాస్ట్యూమ్లో లేరు, మీరు కాస్ట్యూమ్ చేంజ్ చేశారు అనేసి. నందిని రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ ఈ సినిమాకి సంబంధించిన అనేక విషయాల్ని ఆవిడ పంచుకోవడము అనేది, ఇంత ఇండెప్త్గా చూస్తారా ఆయన అనేసి నా ఫ్రేమింగ్ అనేది నిజంగా అంత కల్ట్ క్లాసిక్గా నిలిచింది. కాబట్టి ఇప్పటికి మనం ఇంత అద్భుతంగా దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మంచి విషయాలను అందించారు.